నా భర్త నన్ను ముట్టుకొని 3 నెలలైంది, నన్ను తాకి 6 నెలలైంది, నాకు ముద్దు పెట్టి ఏమి 3 నెలలైంది అనుకుంటూ కూర్చున్నావు అనుకో, నీ భర్త నీ వాడెప్పుడు కాలేడు. నీ భర్తలో నువ్వు సుఖము. తను మాట్లాడబోతు నువ్వు మాట్లాడు, తను ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకో, తను ముద్దు పెట్టబోతు నువ్వు ముద్దు పెట్టి చూడు. మార్చుకో. భర్త కషాయవాడైతే వదిలేసి వచ్చేయమ్మా నీ తల్లిగారింటికి. కషాయవాడు కాదు, మొండివాడు పెంకివాడైతే నీ మంచితనంతో నీ ప్రేమతో ఏమంటావు మార్చుకో. నీకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకో. రేపు నీకు ఒక బిడ్డ పుడతాడమ్మా, ఆ బిడ్డను నీకు నచ్చినట్టుగా తీర్చుకోవట్లా. అలాగే భర్త కూడా నీకు అన్ని సమయాల్లో భర్త కాదు, కొన్ని సమయాల్లో నీకు పుట్టిన కుమారుడితో సమానం. మార్చుకొని చూడు, అప్పుడు నీ సంసారం 6 పూలు 7 కాయలుగా ఉంటది. ఏమంటావు? ఏంటంటే మంచి డబ్బున్న చూసి పడేస్తున్నారు అమ్మాయిలు. లేకపోతే వాడి డబ్బులు, వాడి దగ్గర బైక్, వాడి దగ్గర ఏమి లేదనుకో వాడిని పక్కన పెట్టేస్తున్నారు, డబ్బున్నోడికే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం అడగాలని ఎవరైనా అబ్బాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అడిగితే, అబ్బాయిల పేరెంట్స్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ జాబ్ కావాలంట, లేదంటే ఇల్లు కావాలంట. మరి అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుంది, ఉద్యోగానికి పిల్లల్ని కంటుంది. మరి అబ్బాయిని ఏం చేస్తుంది? ఈ 2 సంపాదించిన అబ్బాయిని ఏం చేస్తుంది? అబ్బాయి పేరెంట్స్ ఇల్లు సంపాదిస్తున్నారు, అబ్బాయి ఉద్యోగం సంపాదిస్తున్నాడు. వీళ్ళకే చేస్తున్న అమ్మాయి కాపురం. అంతేగాని ఇవాళ రేపు అబ్బాయి తోటి కాపురాలు చేసే అమ్మాయిలు ఎవరు లేరు. డబ్బు డబ్బు డబ్బే. లవ్ సక్సెస్ లేదు ఇక్కడ. ఎక్కడ లవ్ లో సిన్సియర్ లేదు, సిన్సియర్ అయినటువంటి నీతి నిజాయితీ అయినటువంటి ప్రేమ లేదు. పెళ్లి మగాడు ఎందుకు చేసుకుంటాడు? 2 విషయాలు. 1 సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి, 2 వంశాంకురాలతోటి లైఫ్ లాంగ్ తనకు ఒక తోడుని వెతుక్కొని ఆ వంశంలో తనకంటూ బిడ్డల్ని కని తనకు ఒక ఆసరాని ఏర్పాటు చేసుకోవడానికి భార్యను తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి వచ్చావో నేను ప్రిపేర్ అవ్వలా లేదు అని నువ్వు కూర్చుంటే నాకు అర్థం కాక అడుగుతాను, వాడు దేనికి ప్రిపేర్ అవ్వాలమ్మా? దేనికి ప్రిపేర్ అవ్వాలి వాడు? అది చెప్పండి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది, ప్రకృతిలో కూడా ఉంటుంది. అర్థమైందా? మొక్కకి నీళ్లు మనం పోస్తేనే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది, పెరుగుతుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది, మనుషుల్లో ఎందుకు ఉండదు? ఇక్కడ చాలా మంది తెలివిగా మాట్లాడతారు. ఏంటంటే ఆడపిల్లలు, అవునండి ఓర్చుకోవాలి అని అంటారు. ఓర్చుకోవాలి, కానీ దేనికి ఓర్చుకోవాలి? పొద్దున్నే ఈ అమ్మ 10ంటికి లెగిస్తుందో తెలియదు, 11ంటికి లేస్తుందో తెలియదు, 12ంటికి లెగిస్తుందో, కనీసం కప్పు కాఫీ కూడా వాడు నోచుకోడు. సరే వాడు తిప్పలేదో వాడు పడుతున్నాడు, సరే నేను చేసుకున్నాను కదా ఈ అమ్మాయి తెలుసుకుంటదిలే అని చెప్పేసి అని కాఫీ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని వాడే చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా, లేచిన తర్వాత కూడా, వండింది తినడానికి కూడా వంకలు పెట్టి స్విగ్గీ ఆర్డర్లో ఇంకోటో తెచ్చి మళ్ళీ ఈడి జేబుకే బొక్క. ఏం ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? వాడితో కారుల్లో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్లి లైఫ్ లో అన్న తిప్పుకు రావాలి, ఏది కావాలంటే అది తినిపించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఏమంటారు, వాడేదో నీకు డ్రైవర్ ఉద్యోగం చేయాలి, తర్వాత ఏం ఉద్యోగం చేయాలి? నీకు సంపాదించి పెట్టేటటువంటి ఒక ఉద్యోగిగా నీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? నీకు బాడీ గార్డ్ కింద వాడు ఉండాలి. తర్వాత ఏముండాలి? లైఫ్ లో నువ్వు ఎప్పుడు పడేస్తావా ఒక జీవితం అనేటటువంటి ఎదురు చూసేటటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక పెట్ డాగ్ మాదిరి నీ దగ్గర ఇట్లా కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలా? నువ్వు ప్రిపేర్ అవ్వకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? వాళ్ళ చేత పెళ్లి కోసం అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టించావు? వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వలేదు. ప్రకృతి సహజమైనటువంటి ఈ కార్యక్రమానికి నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అని అంటే ఎవరిని మోసం చేయడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఆడపిల్లలు ఈ రోజుల్లో అబ్బాయిల్ని ఏటీఎం మిషన్ లాగే చూస్తున్నారు, లిటరల్ గా ఏటీఎం మిషన్స్ లాగే చూస్తున్నారు. ఆ అబ్బాయికి ఫీలింగ్స్ ఉండద్దు, ఆ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉండద్దు. ఈ అమ్మాయి ఏం చెప్తే ఆ అబ్బాయి అది చేయాలి, జస్ట్ లైక్ పపెట్. ఓకే, అబ్బాయిలకి ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే పెళ్లి. అమ్మాయిలు కూడా మోస్ట్లీ దానికే వాల్యూ ఇస్తున్నారు, కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ కి వాల్యూ ఇవ్వట్ల. ఆ అబ్బాయి కష్టపడే మనస్తత్వం ఉంటే దానికి విలువ ఇవ్వట్ల. ఆ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే దాన్ని తీసుకోవటం ఏటీఎం మిషన్స్ లాగానో లేదా వీళ్ళకి ఇస్తే ఆడే బొమ్మల్లాగానో చూస్తున్నారమ్మా. ఆ అబ్బాయిల మానసిక క్షోభకి ఈ రోజు వాళ్ళు కారణం అవుతున్నారు. అమ్మాయిలు కానివ్వు, అమ్మాయిల పేరెంట్స్ కానివ్వు. ఇది వరకు రోజుల్లో అమ్మాయి పేరెంట్స్ ఎప్పుడైనా సరే అమ్మాయి వచ్చి నాకు మా హస్బెండ్ తో గొడవ అయిందమ్మా, అత్త మామలతో సరిగా లేదమ్మా అంటే, అమ్మ అలా గొడవ పడకూడదు, ఇద్దరు కలిసి ఉండాలమ్మా ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ అలా చెప్పట్లా. అమ్మాయిల పేరెంట్స్ గొడవ పడ్డా
నీకు వాడుతూ ఉండాల్సిన అవసరం ఏంటి? వచ్చేయ్, మన ఇంటికి వచ్చేయ్, నువ్వు సంపాదించుకుంటున్నావుగా. ఇలా మాట్లాడుతున్నారు.